సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 31 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఓటమి తర్వాత కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై మాజీ క్రికెటర్లు అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. సన్ రైజర్స్ బ్యాటర్లు సిక్సర్లతో విరుచుకుపడుతుంటే బుమ్రాను బౌలింగ్ కు దింపకపోవడం ఏంటని తనకు అర్థం కాలేదని ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యానించాడు. జట్టంతా 200 స్ట్రైక్ రేట్ తో రన్ చేస్తుంటే హార్దిక్ పాండ్యా మాత్రం 120 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడంటూ హార్దిక్ పై పఠాన్ పరోక్షంగా విమర్శలు గుప్పించాడు. గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడింగ్ ద్వారా ముంబై ఇండియన్స్ లోకి వచ్చి రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ వరుసగా 2 మ్యాచ్ల్లోనూ ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా ఆటగాడుగా విఫలమయ్యాడని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యానించాడు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ చెలరేగడంతో సన్ రైజర్స్ 7 ఓవర్లలోనే 100 పరుగులు చేసింది. వీరిద్దరు అవుట్ అయినా మార్క్రమ్ క్లాసెన్ ధాటిగా ఆడడంతో 12 ఓవర్లు ముగిసేసరికి సన్ రైజర్స్ 173 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. సన్ రైజర్స్ బ్యాటర్లు సిక్సర్ల మోత మోగిస్తున్న హార్దిక్ పాండ్యా మాత్రం ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రాతో తొలి 12 ఓవర్లలో 1 ఓవర్ మాత్రమే బౌలింగ్ చేయించాడు. ప్రత్యర్థి ధాటిగా ఆడుతుంటే ప్రధాన అస్త్రమైన బుమ్రాను సరైన టైంలో ఎందుకు బౌలింగ్ చేయించలేదని మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశ్నించాడు. బుమ్రాను ముందుగానే బౌలింగ్ దించి ఉంటే సన్ రైజర్స్ దూకుడు అడ్డుకట్ట వేసేవాడని ఆసీస్ మాజీ బౌలర్ బ్రెట్లీ కూడా అభిప్రాయపడ్డాడు. రోహిత్ శర్మ, ఇషాన్ కిషాన్, సమందిర్, షెఫర్డ్ 200కు పైగా స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేయగా తిలక్ వర్మ 188 స్ట్రైక్ రేట్ తో 64 రన్ చేశాడు. ఇక టీమ్ డేవిడ్ సైతం 22 బంతుల్లో 42 రన్స్ తో నాట్అవుట్ గా నిలిచాడు. కానీ ముంబై బ్యాటర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఒక్కడే 120 స్ట్రైక్ రేట్ తో 20 బంతుల్లో 24 పరుగులు చేశాడు. ఇలాంటి సమయంలో ఇదేంటి స్ట్రైక్ రేట్ అంటూ ఇర్ఫాన్ పఠాన్ ప్రశ్నించాడు.